శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటారు? శరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమైన తర్వాత మిగిలే బూడిదను ఒంటికి రాసుకొని కపాలమాలను శివుడు మెడలో ధరిస్తాడు. విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించడం అనేది సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తాడని అర్థం. ఆయనకు విషమైన అమృతమైన సమానమే. శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో పార్వతీదేవికి సందేహం వచ్చింది. ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీదేవి స్వయంగా ప్రస్తావిస్తుంది. పార్వతీ, నేనేమీ శ్మశానంలో ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం లేదు. లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువై ఉన్న ప్రాంతం శ్మశానం. ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా భూత ప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి. దీన్ని గమనించిన బ్రహ్మ స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు. లోకంలో మంగళ కార్యాలేవీ జరగడం లేదు. దీనికి కారణం ఉగ్రభూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళ కార్యాన్ని అడ్డుకుంటున్నాయి. ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డ మీ బిడ్డలే కదా. వారిని అదుపు ఆజ్ఞలో ఉంచేందుకు శ్మశానంలో కొలువై ఉండాలని ప్రార్థించాడు. అందువల్లే నేను శ్మశానంలో కొలువై ఉన్నాను అని చెప్పాడు. మరో 2 కారణాలు కూడా ఉన్నాయి. జీవించి ఉన్న సమయంలో నేనే గొప్ప అనే ధనవంతుడు, ఆకలితో అలమటించే పేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే. ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకు శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు. జీవించి ఉన్నంత కాలం నా వాళ్ళు అంటుంటారు. తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో వదిలి వెళ్ళిన వారిని తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే ఇక్కడ నివసిస్తున్నట్టు పార్వతికి శివుడు చెబుతాడు.